కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీలో పులులు హల్చల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వరుసగా ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర పులి కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. వారం రోజుల క్రితం రైల్వే ట్రాక్ దగ్గర కనబడ్డ ఆ పులి కాస్త అందరినీ భయాందోళన కలిగించింది. మరోపక్క అటు వాంకడి మండలం సవాతి దాబాలో కూడా వరుసగా పులి హల్చల్ చేస్తూ గ్రామాల ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్న పరిస్థితి. ఈరోజు కౌటాల మండలం గుండాయిపేట వద్ద కూడా మరో పులి ఉదయాన్నే 8 గంటలకు చేనుకు వెళ్ళిన ఒక యువ రైతుకు కనబడ్డ పరిస్థితి కనబడుతుంది. అయితే ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని పులి సంచారం సంబంధించిన అంశంపై ఆరా తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే పాదముద్రికలు పులికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే 20 టీములుగా ఏర్పాటు చేసి 20 టీములుగా ఆ పులికి అడుగుజాడలను గుర్తించే పనిలో పడ్డారు. ముఖ్యంగా పులికి ఈ ప్రాంతంలో తిరుగుతుంది. మహారాష్ట్ర ప్రాంతం గడ్చిరోలి ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చింది. అందరు జాగ్రత్తగా ఉండాలని గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కౌటాల, సిర్పూరు, చింతలమానేపల్లి అదేవిధంగా వరుసగా పులుల సంచారం పెరిగిపోతుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ముఖ్యంగా ప్రజలు ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఈ ప్రాంతాల్లో పులుల సంచారం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త పడాలని చెబుతున్న గ్రామాల ప్రజలకు ఫారెస్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. దీంతోపాటు ముఖ్యంగా పత్తి చేనులలోకి వెళ్తే గుంపులుగా వెళ్ళాలి. ఎవరు కూడా సింగిల్గా వెళ్ళొద్దు. వెళ్తే 10 నుండి 5 గంటల లోపే పని ముగించుకొని రావాలని చెబుతున్న పరిస్థితి. ఈ ప్రాంతంలో తిప్పేశ్వర్ కావచ్చు, తాడోబా కావచ్చు, అదేవిధంగా గడ్చిరోలి ప్రాంతంలో నుంచి చప్రాడ ప్రాంతం నుంచి పులులు ఈ సమయంలో ఈ ప్రాంతానికి వలస వస్తున్నాయి, తిరగనికి వస్తున్నాయి. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పులుల వరుస సంచారంతో బెజ్జూరు, కౌటాల, చింతలమానేపల్లి లాంటి ప్రాణహిత పరివాహిక గ్రామాల్లో ఒక రకంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. వరుసగా ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర పులి సంచారం ఉందని వరుసగా సమాచారం వస్తుంది. ఫారెస్ట్ అధికారులకు కూడా విషయాలు ప్రజలు విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. అయితే మరోపక్క ఫారెస్ట్ అధికారులు మాత్రం ఎవరు కూడా పులికి హాని జరగద్దు, ఇటు ప్రజలు పులులు క్షేమంగా ఉండాలని డిఎఫ్ఓ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గతంలో వచ్చిన పులి మహారాష్ట్ర తాడోబా ప్రాంతానికి వెళ్ళింది. అది మ్యాన్ హంటర్ కాదని కూడా ఫారెస్ట్ అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నప్పటికీ ప్రస్తుతానికి పులుల సంచారం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది కాబట్టి అందరు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు చెప్పినప్పటికీ ప్రజలు మాత్రం ఒక రకంగా భయం గుప్పిట్లో ఇబ్బంది పడుతున్నారని చెప్పచ్చు. ఎటు వెళ్ళినా పులి అంటూ ఒక రకంగా వదంతులతో ప్రజలు జనికిపోతున్నారు. ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు అయితే పులులు కనబడితే జాగ్రత్త వహించాలి, అలజడి చేయాలి, గట్టిగా శబ్దం చేయాలి తప్ప హాని చేసే ప్రయత్నం చేయొద్దని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అటు కాగజ్నగర్ డివిజన్లో వరుసగా పులుల సంచారంతో ఒక రకంగా గ్రామాలు భయం గుప్పిట్లో ఉందని చెప్పక తప్పదు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ రేంజ్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ గుండాపేట దగ్గర ఒక రైతు ఒక టైగర్ని అడుగులు చూశాడు అన్నది. సో ఇమీడియట్లీ స్టాఫ్ అందరు కూడా రష్ అయ్యారు. నేను కూడా వచ్చాను, స్పాట్కి వచ్చాను, ఆ పర్సన్ని కూడా కలిశాను. ఆయన చెప్పేది ఏంటంటే ఆయన దగ్గర నుంచి కూడా పులిని చూశాడు. అడుగులు అవన్నీ చూస్తుంటే ఇది టైగర్ మూమెంటే. దగ్గరలో మహారాష్ట్ర ఫారెస్ట్ కూడా ఉంది. సో దేర్ ఆర్ ఛాన్సెస్కి మహారాష్ట్ర సైడ్ నుంచి కూడా టైగర్స్ రావచ్చు అనేది. ఎందుకంటే కాగజ్నగర్ ఇస్ కారిడార్ బిట్వీన్ తెలంగాణ ఉన్న ఫారెస్ట్కి ప్లస్ మహారాష్ట్ర ఉన్న ఫారెస్ట్కి. కావున టైగర్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కాదు, ఇది పాస్ట్ ఎప్పటి నుంచో కూడా దీనికి చరిత్ర ఉంది. టైగర్స్ కాగజ్నగర్ ద్వారానే అటు కవాల్ సైడ్ పోతుంటాయి కాబట్టి టైగర్స్ వస్తూనే ఉంటాయి. సో నా హెచ్చరిక, నా రిక్వెస్ట్ ఏంటంటే జనాలందరితో కూడా, ఇది పత్తి పికింగ్ సీజన్ కాబట్టి ప్లస్ తువర్ కూడా ఉంది. సో ఆ హైట్ క్రాప్ చూస్తుంటే చాలా హైట్ ఉంది. దాంట్లో టైగర్ దాచుకున్నా కూడా మనకు తెలియదు. కావున ఎవరు కూడా మా రేంజ్ ఆఫీసర్స్కి ప్లస్ మిగతా అందరి సిబ్బంది కూడా చెప్తున్నా, అందరు విలేజర్స్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తారు. వాళ్ళు ఇటువంటి ఎర్లీ మార్నింగ్ సమయంలో లేకపోతే ఈవినింగ్ సమయంలో ఎక్కువ పత్తి చేనులకి పోకుండ్రి. ఇండివిజువల్గా కూడా ఒకవేళ అటువంటి పోయిన పరిస్థితి ఉంటే దారులు ఎంబడినే పోవాలా, జిబ్బులకి డైరెక్ట్గా పోవద్దు. ప్లస్ ఎస్ఓపి ఒకటి ఉంది మనకు. టైగర్ ఒకవేళ ఏరియా ఊరికి దగ్గరలో వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు మనం తీసుకోవాలా, గ్రామస్తులు ఏం చర్యలు తీసుకోవాలా, డిపార్ట్మెంట్ ఎటువంటి అవేర్నెస్ చేస్తుంది అనేది అవన్నీ కూడా మా సిబ్బంది అందరూ కూడా ఊర్లకి అందరికీ ప్లస్ రైతులందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎటువంటి ప్రాణం కన్నా ఎక్కువ ఏం కాదు,
ఊరోళ్ళది, అది మాకు కూడా ఊరోళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటేనే మంచిది. కాబట్టి టైగర్ ఈజ్ ఒక వైల్డ్ యానిమల్, అది మూవ్మెంట్ ఇస్తూనే ఉంటుంది ఎప్పుడన్నా కానీ. కావున మనం దానికి దగ్గర పోయి ఎన్కౌంటర్ చేస్తేనే మనకు ఎఫెక్ట్స్ అవుతాయి. సో టైగర్ని దాని సేఫ్ ప్లేస్లో ఉండేయాలా, మనం కూడా మన సేఫ్టీ చూసుకోవాలా. సో ఇటువంటి టైంలో ఎక్కడ ఊరికి దగ్గరలో టైగర్ వచ్చినప్పుడు మనము కొంత సమయం దాకా మన పనులకి పోకుండా ఒక రెస్ట్ ఇస్తే బెటర్ అది. కాబట్టి ప్రాణం కన్నా ఎక్కువ ఏం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఏరియాలో చూస్తున్న కరెంట్ లైన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే జనాలందరితో కూడా, రైతులందరితో, వాళ్ళు సోలార్ ఫెన్సింగ్ పెట్టుకున్నారు. పొరపాటున కూడా ఎక్కడ కూడా ఇటువంటి టైగర్ వచ్చింది అనే భయంతో కరెంట్ తీగలు ఎటువంటి సోలార్ ఫెన్సింగ్కో లేకపోతే దేనికి కూడా ఎవరు కూడా తగిలియద్దు. ఎందుకంటే టైగర్ పోయినా కూడా, టైగర్కి ఏమైనా అయినా కూడా అది చాలా పెద్ద ప్రమాదం. అది ఊళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది, డిపార్ట్మెంట్కి ఇబ్బంది అవుతుంది. ప్లస్ టైగర్ అతి కష్టంతోనే ఒక టైగర్ ఉంటేనే ఒక ఫారెస్ట్ మంచిగా ఉన్నట్టు ఒక సిమ్టమ్, ఒక సైన్ అది. కావున నా అందరు విలేజ్తో ఇది ఒక రిక్వెస్ట్, ఎటువంటి విద్యుత్ తీగలు చైన్ సరౌండింగ్ ఎటువంటి కూడా పెట్టద్దు. సో థ్యాంక్ యూ. అందరు విలేజ్ కూడా జాగ్రత్తగా ఉండండి. గుండాయిపేటలో పులి వచ్చింది, మొత్తం ప్రతి ఏరేది ఉన్నది, అంత భయం ఉన్నది, మొత్తం హగామ అవుతున్నాయి. ఇది 3 సార్లు వచ్చింది, 2 సార్లు చెప్తే అది పట్టలే. ఇవాళ కూడా మూరు ఇచ్చినాం, అక్కడ పడి ఉండే. అయితే మొత్తం మా రైతులది సంగతి ఏమున్నది, ఏమైనా మాకు పడతలేదు. మాది గత్తి ఏంది, పత్తి మొత్తం కింద పోతున్నాయి. మాకు ఏమైనా సాయం చేస్తే దయ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.